ఏ స్వామి, నో ఫైటింగ్స్, కొట్లాటలేవు. ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుందాం. అల్పుడా, మూర్ఖుడా, కూర్చుని ఉన్నవాడిని గద్దించి లేపి మళ్ళీ కూర్చుని మాట్లాడదామంటావేంటి? వల్లభ ఇట్రా. స్వామి, వీడేదో ఉత్తర కుమారుళ్ళ పరిగెత్తుకుంటూ ఇక్కడికొచ్చాడు కానీ మిమ్మల్ని గాయపరచడానికి అనుకోకండి స్వామి. నీ కొడుకు నా వెంట్రుకను కూడా ముట్టుకోలేడు తిలోత్తమా. ఎప్పుడు తల స్నానం చేశావో ఏంటో, నేనెందుకు టచ్ చేస్తాను? వల్లభ, తెలివి తక్కువతనంతో మాట్లాడకు. ఆంటీ మొహం చూసి ఆయన నిన్నేమీ అనకుండా ఉన్నారు కానీ చిర్రెత్తికొస్తే భూమిలో పాతేయగలరు. మారే స్వామి, తల్లి మీద ప్రేమతోనే నా కొడుకు మిమ్మల్ని అడుగుదామని ఇలా వచ్చాడు. మమ్మీ, అడగడం కాదు మమ్మీ, కడిగి పారేస్తానని చెప్పాయనకి. జుట్టా? ఏ జోకులేకసి, నాకేం భయం లేదు. ఓ స్వామి, అరే మీరు చెప్పిందేంటి, ఇక్కడ జరిగిందేంటి? మందబుద్ధి కలవాడివి నువ్వు. మాట తూలినా మన్నిస్తున్నాను. ఎక్కడ గాడి తప్పిందో అర్థమయ్యేలా చెప్తే మంచిది. అసలు మాగం అంటే ఏంటి? పాపం లేంది అని అన్నారు, కానీ ఇంట్లో 2 పాపలున్నారు. వాళ్ళున్న చోటు నుంచి చీర కిందకు వేలాడి మా మమ్మీ గొంతుకు బిగుసుకుపోయింది. కొంచెంలో ఉంటే మా మమ్మీ కాస్త ఈజిప్ట్ మమ్మీ అయి ఉండేది. సజీవంగానే ఉంది కదా. బతికి బయటపడ్డాను కాబట్టి ఇక్కడి దాకా రాగలిగాను స్వామి. నిమిషం ఆలస్యమైనా నా ఊపిరి ఆగిపోయేది. ఈ నెలలో చావే రాదన్నారు కదా స్వామి, కానీ ఆంటీ గొంతుకు చీర ఉచ్చు బిగుసుకుంది. మీరు చెప్పినట్టు కాకుండా మేం భయపడినట్టే అయింది. నిందించడం ఆపేస్తే విధి సంధించడాన్ని విశదీకరిస్తాను. చెప్పండి స్వామి. చచ్చిపోవన్నాను కాని చావు వచ్చిపోతుందని చెప్పానా లేదా? బాగా గుర్తు చేసుకోండి. బెరుకు దిగులు వలదు. ఇది మాఘమాసం. మాఘమనగా పాపం లేనిది. పవిత్రమైన ఈ మాసంలో పాపం చేసిన వాళ్లు కూడా చావకూడదని దైవం సంకల్పిస్తుంది. అయితే మా మమ్మీ చచ్చిపోదా? చావు వచ్చిపోయినా సరే ఏమీ చేయలేదు. నా చేతికి గాయం అవ్వలేదు, నేను సేఫ్ రా. అవును మమ్మీ, అంటే ఈ పిల్ల పేరు మాత్రమే గాయత్రి, ముమ్మాటికి గాయత్రి పెద్దమ్మైతే కాదు. రిలాక్స్ ఆంటీ, టెస్ట్ అయితే మనం పాస్ అయ్యాం. ఎస్. ఎందుకైనా మంచిది గానవి చేతిని కూడా టచ్ చేయి మమ్మీ, రేపెప్పుడైనా డౌట్ రాకుండా ఉంటుంది. నథింగ్, ఏం కాలేదు. ఈ పిల్లలతో అయితే నిశ్చింతగా ఉండొచ్చు. నా చేతిలో చచ్చిన గాయత్రీదేవి ఇక్కడైతే లేదు. క్లారిటీగా ఎంత ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్ వస్తుందో ఎస్టిమేట్ చేయండి. డన్ బ్రో, మీటింగ్ అరేంజ్ చేస్తాం. ఓకే బావగారు, మీరు బిజీగా ఉన్నారంటే 10 నిమిషాలు వెయిట్ చేస్తాను. పర్లేదు సుమన, విషయం ఏంటో చెప్పు. అప్పగింతల కార్యక్రమమే, ఎక్కువ టైం పట్టకపోవచ్చు, మీరు ఒప్పుకుంటే. సరిగ్గా మాట్లాడితే సమయం వృధా అవ్వదు. అలా విసుక్కుంటావేంటి విక్రాంత్? వీడి సంసారంలో అంతా రివర్సే ఉంది. ఎలాగేలాగా
కాస్త వివరించగలరా? నువ్వు నన్ను విసుక్కుంటావు, వీడేమో సుమన మీద చిరాకు పడతాడు. మనకి బాబు పుట్టాడు, విక్రాంతికి దుర్బుద్ధి పుట్టి గానవిని ఎత్తుకుని పోయి. ఎక్స్క్యూజ్ మీ బావగారు, మీరు జరిగిపోయిన దాన్ని ప్రస్తావించకపోతేనే బాగుంటుంది. నా పెద్ద కొడుకు నా చిన్న కొడుకు చేసిన తప్పుని ఇంకోసారి చెప్తే నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? అలాంటప్పుడు 18 ఏళ్ల కిందట జరిగిపోయిన గాయత్రి ఆంటీ ఉదంతాన్ని కూడా చర్చించుకోకూడదు. కందగడ్డ సితారా, నైని బాధ పెట్టే విషయాన్ని చెప్పకు అందే తప్ప బర్న్ అవుతూనే మ్యాటర్ని మర్చిపోమ్మని చెప్పలేదు, చెప్పదు కూడా. పోనీలే వేష్, పెద్దదిని గురించి మాట్లాడే అర్హత లేని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలనుకోవడం అనవసరం. ఎదుర్ తలా మాట అనుకుంటూ పోతే సుమన కోసం విషయాలు ఇచ్చిన టైం కూడా అయిపోతుంది. చెప్పకే నువ్వు, నీకంటూ ఆస్తే ఉందే. మహాశివరాత్రి రోజు రాతపూర్వకంగా నీ పేరిట ఉన్నదంతా నైని విష్ చేతిలో పెట్టాలని లాయర్ ఆచార్య గారు చెప్పారు కదా. ఆ రోజు చేయాల్సిన పని ఈ రోజు చేయాలనుకున్నాను పిన్ని. సుమనా, నువ్వేనా ఇంత మంచి నిర్ణయం తీసుకుంది? నీలోనేనా ఇంత మార్పు వచ్చింది? ఎంత ఖరీదైన చీర కట్టినా సరే రాని కళ ఇప్పుడు నీ మొహంలో కనిపిస్తోంది. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. ఇప్పుడు అంత అర్జెంటుగా చేయాల్సిన అవసరం ఏంటి సుమన? నైని అడిగిందా? లేదు బావగారు. మరి ఇంకెవరైనా నిన్ను బెదిరించడమో, భయపెట్టడమో, లేదంటే సలహా ఇవ్వడమో చేశారా? అలాంటిదేమీ లేదు బావగారు. నేను పని చేస్తున్నందుకు నన్నెవ్వరూ మెచ్చుకోకపోయినా నాలో మార్పు వచ్చిందని మా ఆయన అన్నారు. అంతకంటే ఏం కావాలి? సర్లే, సంతకాలు పెట్టుంటే ఆ కాగితాలు చెల్లికిచ్చేయి. నేను బావగారికే ఇస్తాను. ఎవరికిచ్చినా ఒకటే లెక్క. ఒక్క నిమిషం సుమనా. ఎలాగైనా ఆస్తి మీ అక్క చేతిలోకి వెళ్ళిపోతుందని తెలిసినప్పుడు ఇంకా ఎందుకు ఆస్తి పేపర్లు నీ దగ్గర పెట్టుకోవడమని నువ్వు అనుకుని ఉండొచ్చు. అయితే ఇంకో 20 రోజుల దాకా నువ్వు కోటీశ్వరరాలివే అని అనిపించుకునే అవకాశాన్ని ఎందుకు వదిలేసుకుంటున్నావు? 3 వారాల ముచ్చటేంటత్తయ్యా? మొండిగా ఉండటం వల్ల నేను సాధించేదేముందని తెలుసుకున్నాను. అందుకే ఆస్తిపాస్తుల్ని తిరిగిచ్చేసి ప్రశాంతంగా ఉండదలిచాను. ఆహా, ఎంత మధురంగా చెప్పావమ్మా. ఇన్నాళ్ళకి నీ గొంతు నాకు సుశీల గారు, జానకి గారు పాట పాడినట్టుగా ఉంది. వదిన అభ్యంతరం చెప్తుందేమో చూసుకోండి. ఏయ్, పిచ్చికొక్క ఏమైనా ఖర్చిందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మారిపోయానంటే ఏంటో అనుకున్నాను. మళ్ళీ మొదటికొచ్చినట్టుంది నీకు. మీరు నన్ను చీ అన్నా, తూ అని ఉమ్మేసినా తుడుచుకొని సర్దుకొని వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను. అంత ఓపిక ఎలా వచ్చిందో? ఇంకా ఓపిక రావాలి. 9 నెలలు భరించాలి. కడుపుతో ఉన్న వాళ్ళు ఈ మాట అంటే ఒక అర్థం ఉంది. ఇదే మాట
వచ్చే నెల అన్నాననుకోండి. ఇలా చూడు సుమన, ఈ డబ్బులు నువ్వు ఖర్చు పెట్టకపోయినా పర్వాలేదు, కానీ నా జేబులో నుంచి తీసి నీకు ఇస్తాను. మంచి డాక్టర్ దగ్గర చూపించుకోవచ్చు. లేదంటే నా దగ్గర మాట విన్నట్టు ఇంట్లో వాళ్ళ దగ్గర మాట్లాడావే అనుకో, అనవసరంగా 3 కోట్లు ఇచ్చామని వెనక్కి తీసేసుకుంటారు. బుల్లిబాబు గారు, ఇచ్చిన ఆస్తిని తిరిగి నేనే వెనక్కి తీసేసుకుంటాను. అందుకు నేను కసి వేసిన ప్లాన్ ఫలిస్తే అప్పుడు నన్ను అవమానించిన వాళ్ళందరినీ ఒక ఆట ఆడిస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, మా ఆయన ఈరోజు ఇంత ముద్దుగా కనిపిస్తున్నారేంటా అని. అయిపోయిందే, నీకేదో అయింది. ఇక నువ్వు మాకు దక్కవని అర్థమైంది. నాకే అన్నీ దక్కబోతున్నాయి. ఒక్క నెల రోజులు ఓపిక పట్టాలంతే. నన్నందరూ నమ్మారు కానీ మా ఆయన మా అక్క మాత్రమే నమ్మలేదు పిన్ని. పర్వాలేదులే, మాఘమాసం వచ్చింది, పెళ్లిళ్ళు శోభనాలు ఎక్కువ జరుగుతాయి సుమ్మి. ఇప్పుడు మళ్ళీ పెళ్లి టాపిక్ ఎందుకత్తయ్యా? అబ్బా, నీకు అర్థం కాదులే వల్లబ్బా. దురందర ఆంటీ అన్నది రెండో విషయం. ఓ, అంటే చిన్నరెడ్డికి శుభ్రం కాలేదా? మరి సుమన్నమ్మకి? అబ్బా బాబాయ్ బాబాయ్, ఇంకా ఆపుతారా? మీ అమాయకత్వానికి 1/2 కోటి దండాలు. విక్రాంత్ సుమన మధ్య సఖ్యత పెరిగితే మళ్ళీ చిలకా గోరింకల్లా ఉంటారు అని చెప్తున్నారు. ఓ ఐ సీ. క్యారియన్. మీ మాట పుణ్యమా అని నేను క్యారీ చేయాలనుకుంటున్నాను బాబాయ్ గారు. ఇప్పుడు మంచి కోరి రేపు నిందించకూడదు సుమన. ఏంటక్క, జరగని దాని గురించి అనుకోవటం ఎందుకన్నా నీ ఉద్దేశం? అర్థం అది కాదు, అపార్థం చేసుకోవద్దు అని చెప్తున్నాను. ఎవరు చూసొచ్చారక్క? గుర్రం ఎగరవచ్చు, విశాలాక్షమ్మ వారి దయ ఉంటే ఏదైనా జరగవచ్చని నువ్వే కదా అంటావు. అలాంటి అద్భుతాలు జరగబట్టే నువ్వు విశాల్ బాబు గారికి భార్యవయ్యావు. తోడు పుట్టిందాన్నైనా నేను నీకు తోడుకోడలయ్యాను. నిజమేనాయని, నువ్వు కూడా తల ఊపితే సుమన సంతోషిస్తుంది. మంచిది బాబు గారు. పిన్ని మాకు తీర్థం ఇవ్వలేదు. అరే అమ్మా, మమ్మీ కంటికి తగిలిందా? చూపులేని కంటికే తగిలింది. మ్యాటరే లేని దాని గురించి ఎందుకంత కంగారు పడుతున్నారు? డన్. ఈ అవతారంతో ఇంట్లో వాళ్ళ కంటపడితే ఏమనరా? ఎక్కడికి అంటారు. నీకు కడుపు నొప్పి అని, నాకు చలి జ్వరం అంటాను. 10 నిమిషాల్లో మేనేజ్ చేసి టాక్సీ ఎక్కేస్తే మన పని దాదాపు అయిపోయినట్టే. పద. బావగారు, వీళ్ళు మమ్మల్ని వెళ్ళనివ్వకుండా మా ప్రాణం పోయేంత వరకు ఆపేలా ఉన్నారు. వదినా వెళ్ళి రానివ్వండి, లేదంటే ఇష్యూ చేసేలా ఉన్నారు.
నేను రావచ్చా? జాకెట్లు మోయడానికా? ఏయ్ కప్పుకున్నావన్నానండి. ఎవరు వద్దు, మేమిద్దరమే వెళ్ళొస్తాం. పద హాసిని. ఒక్క నిమిషం. ఆగండి. మళ్ళీ ఏమైంది వదినా? వాళ్ళు ఏడ్చేలా ఉన్నారు. ఇందాక కసబిసని వాటేసుకున్నప్పుడు నాకు గట్టిగా అట్ట ముక్కల్లా ఏదో తగిలింది. ఏమై ఉంటుందది? ఏయ్ చిచి, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? మగాళ్ళున్నారు ఇక్కడ. అబ్బా, అనుమానం పిన్ని, అపార్థం చేసుకోకు. వంట్లో బాలేదన్నారు కానీ వంటి మీద కూడా ఏదో ఉందనుకుంటా. అక్క విప్పే చూపించమంటావా? మీకు దండం తల్లి, పోరండి ముందు. మీరు వెళ్ళరండి. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఓకే ఆంటీ. మమ్మీ, వాళ్ళేం ఇంటర్వ్యూకి వెళ్ళట్లేదు, హాస్పిటల్కి వెళ్తున్నారు. అలా అంటే ఆనందపడతారు. హలో రవికల రాంబాబు. నన్నేనా? ఆ పేరు మార్చావేంటే? పెళ్ళాన్ని మార్చారా ఏంటి మీరు? అబే లేదు లేదు. మరెందుకయ్యా కసి ఇంకా ఇంటికి రాలేదు అని తెగ గింజేసుకుంటున్నారు? ఆడపిల్ల ఈ టైం అయినా ఇంటికి రాకపోతే కంగారుండదా హాసిని? వదినా, ఒక్కతే ఏం పోలేదు, సుమనను కూడా వెంటేసుకుని పోయింది. ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తున్నారంటున్నారు. వీళ్ళిద్దరు ఎటు వెళ్ళినట్టు? హాస్పిటల్కి వెళ్ళారు కదా మావయ్య. కాలేజ్ కని సినిమాలకి వెళ్తున్న రోజులివి. హాస్పిటల్ కని చెప్పి ఏ క్లబ్ కి పోయారో. ఏమైంది? కసి సుమన ఇంటికి రానేలేదు విశాల్. కాల్ చేస్తుంటే నాట్ అవైలబుల్ అని వస్తోంది. సుమన కసి కూడా మీకు ఫోన్ చేయలేదా? లేదు బ్రో. చేయరు. ఏ దేశానికైనా వెళ్ళిపోయారేమో విక్రాంత్ బాబు. అనుకున్నానమ్మోయ్, నేనప్పుడే అనుకున్నాను. అంత డబ్బిస్తే వయసులో ఉన్నవాళ్లు ఊరుకోరు అని. అల్లుడు, నాయనమ్మ వద్దన్నా సరే నువ్వు వినలేదు. అలా అనేసావేంటి మావయ్య? వాళ్ళు వెళ్ళింది హాస్పిటల్కే కదా. మరి మరదలు ఎందుకు అలా అంటుంది? చెల్లి, ఏదైనా ప్రూఫ్ దొరికిందా? ముందు వాళ్ళు ఏమైపోయారో తెలియని అక్క. నువ్వు నిందలు వేసినంత మాత్రాన అవి నిజం కావునాయిని. ఎందుకంటే వాళ్ళిద్దరూ వచ్చేశారు. రావాలి. ఇంట్లో ట్రైన్ లాగా వస్తుందక్క. బండి గురించి కాదు మావయ్య, జగమొండి కోసం ఎదురు చూస్తున్నాం. కసి సుమన రాత్రే వచ్చేశారు కదా. మళ్ళీ తెల్లారక ముందే సుమన తుర్రుమందా? ఒక్క నిమిషం కూడా ఓపిక పట్టలేవా హాసిని? ఎవరొస్తారో అడిగి తెలుసుకోకుండా కళ్ళారా చూడు. ఈ కటింగ్లకేం తక్కువ లేదు. ఏం చూస్తున్నారు అందరూ? ఎవరో జగమండి వస్తున్నారంట అల్లుడు. నైని, నీకేమైనా తెలుసా? తెలీదు బాబు గారు. నీకు తెలుసా? తెలుసు.
ఎవరు చిట్టి? నువ్వైనా చెప్పు ప్లీజ్. వీళ్ళు చెప్పకుండా మెయిన్ డోర్ వైపు కళ్ళార్పకుండా చూస్తున్నారంతే. కులగురువులు ఇంటికొస్తున్నారు. గురువు గారా? ఎందుకు వస్తున్నారు? వదినా, మీరు కాకుండా స్వామివారిని ఇంకెవరు రమ్మంటారు? రమ్మన్నది నేను. అమ్మా, నువ్వు రమ్మన్నావా? అవును విశాల్. చిట్టి కోడలు సుమన గురువుగారిని రప్పించండి అత్తయ్య అని అడిగితే కాదనలేకపోయాను. వచ్చాను తిలోత్తమ. మంగళం మహత్. విశాలాక్షమ్మ వారి కృపా కటాక్షాలు సదా ఉండుగాక. స్వామి రండి, కూర్చోండి. స్వామి, సగం సగం అన్నట్టే ఉంది నా చిన్న కొడుకు సంసారం. మిమ్మల్ని పిలిపించడానికి కారణం శుభకార్యం కోసమే. మంచిది తిలోత్తమ. మంచి రోజులే నడుస్తాయి. కుంటి సాకులు ఆలోచనలు పక్కన పెడితే అంతా మేలే జరుగుతుందని దంపతులు తెలుసుకోవాలి. శుభకార్యం అంటున్నారేంటత్తయ్య? దేనికి సంబంధించింది? విక్రాంత్ సుమనలిద్దరిలో సఖ్యత లేదు కదా నైని. రెండోసారి వీళ్ళకి శాంతి ముహూర్తం పెట్టిద్దామనుకున్నాను. నైనీకి వచ్చిన అనుమానం మరెన్నో విషయాలను రేకెత్తిస్తుంది విశాల. అందుకే స్వామి అలా అనకూడదని చెప్తున్నాను. ఎవరెన్ని పనులు చేసినా విశాలాక్షమ్మ వారి తలంపు వేరుగా ఉంటుంది. ఆ తల్లిదయ విక్రాంత్ సుమనల మీద కూడా ఉండాలని కోరుకుంటున్నాను స్వామి. ఆమోదయోగ్యమే. అయితే శాంతి ముహూర్తం ఎప్పుడో చెప్పండి స్వామి. నీకు కాదే కసి, చిట్టికి తెలుసు. ఒకరి సుఖంగా ఉంటే సంతోషపడతాను నేను. ఈరోజు బాగుందా? రేపు బాగుందా స్వామి? దివ్యమైన ముహూర్తం పెట్టండి. భీష్మ ఏకాదశి నాడు ఏకం కావచ్చు. రాత్రి 9 గంటలకు మహిమాన్వితమైన దివ్యమైన ముహూర్తం ఉన్నది. సెలవిచ్చినందుకు చాలా సంతోషం గురువుగారు. ఏంటి బ్రో ఇదంతా? నేను వద్దన్నా. రేయ్, నువ్వు ఇప్పుడేం మాట్లాడుకో. నైని, నీ మేధోచక్రపు వేగానికి నీ మనసు రాపిడికి గురవుతుందని నాకు తెలుసు. కానీ అమ్మవారి లీల ముందు మనుష్య ప్రయత్నం చిన్నబోతుంది. నువ్వు చేయవలసింది చెయ్యి. జాగ్రత్త వహించడం మాత్రం మరవకు. శుభం భూయాత్.
మన చుట్టూ ఏం జరుగుతుందో తెలియడం లేదు. అయోమయం జగన్నాథం. మరదలా, మళ్ళీ నీ జీవితంలో నవ్వుల పువ్వులు పూస్తున్నాయి. పార్టీ ఇవ్వాలి. తప్పకుండా బావగారు. నైని ఏంటి? మీరు సుమనకి డబ్బులిచ్చే విషయంలో నేను అడ్డు చెప్పలేదు. కానీ ఇప్పుడు విక్రాంత్ బాబుని మా చెల్లెల్ని ఒకటి చేయడానికి మంచి సమయం అని చెప్పడం నాకు ఇబ్బందిగా ఉంది బాబుగారు. అదే నైని, సొంత చెల్లెలి జీవితం బాగుపడుతుంది అంటే సంతోషించవా? అది నన్ను సొంత అక్క అనుకునుంటే ఆనందపడేదాన్ని. నా మీద అసూయతో ఏదో చేయబోతుందని అనుమానంగా ఉంది. నీ అనుమానంతో సుమన భవిష్యత్తుకి అవరోధం కలగకూడదు. బ్రో, వదిన నా మంచి కోరే చెప్తుందనిపిస్తోంది. ఏంట్రా చెప్పేది? నువ్వు సుమన అన్యోన్యంగా కలిసిమెలిసి కాపురం చేసుకోకుండా వాయిదా వేయించడం మంచి పనా? వదిన చేసిన మంచి చేస్తుంది బ్రో. నాకు తెలుసు. నైనీకొచ్చే 6th సెన్స్ని నేను గౌరవిస్తాను, కానీ అనుమానాన్ని, భయాన్ని లెక్కలోకి తీసుకోను. అలా తీసుకుంటే ఒక ఆడపిల్ల జీవితానికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాంరా. నా భార్య ఆడదే కాదు బ్రో. షడా. బాబుగారు, నేనొక మాట చెప్దామని వచ్చాను. అందువల్ల మీ ఇద్దరి మధ్య మాట పెరగకూడదు. మేమేం గొడవ పడ్డం లేదు నాయని. నువ్వు అలా చేసుకోవద్దని చెప్తున్నాను. జరిగేదంతా మన మంచికే అనుకోవాలని చెప్పే నువ్వు వీళ్ళ కార్యం జరగకూడదంటున్నావు ఎందుకు? విక్రాంత్ బాబు మా చెల్లెలు సంతోషంగా ఉండకూడదని నేనేం చెప్పట్లేదు బాబుగారు. సుమనలో నిజాయితీకి బదులు నటనుంది. అందుకు జాగ్రత్త పడమని చెప్తున్నాను. మీరిద్దరూ నేను చెప్పేది వింటారా? గురువుగారు ఇంటికి వచ్చారు కదా, ఏమన్నారాయన? నిండు సంసారం కూలిపోకూడదంటే మీ ఇద్దరిని ఒకే తాటి మీద నడిపించాలి అన్నారా లేదా? అన్నారు. ఇంకోసారి శాంతి ముహూర్తం పెట్టుకోవచ్చు అన్నారా లేదా? విన్నాం. మరింకేంటి, మహానుభావులే చెప్పాక మామూలు మనుషులం. మనమెవరం విధిరాతను మార్చేయడానికి? మహాత్ములు దైవానుసారంగా జరిగేదాన్ని అడ్డుకోరు బాబుగారు. నష్టం జరిగినా విధి అని చెప్పి ఒప్పిస్తారు. బాధ్యత అంటూ ఉంటే దాన్ని ఎంతైనా తీసుకోవచ్చు. బాధను అలా తీసుకోలేం కదా. నైని, విక్రాంత్ మన దగ్గర జాబ్ చేస్తున్నాడు. అవసరమైతే వీడు పైసా పెట్టకుండా పార్ట్నర్షిప్ ఇస్తాను. ఎందుకంటే నా తమ్ముడు. చెప్పాను కదా, అందుకే సెన్సిటివ్ మ్యాటర్స్లో సైలెంట్గా తల ఊపడమే మంచిది అంటాను. సరే, అలాగే కానివ్వండి. ముందైతే ఈ రోజు రాత్రి పెట్టిన ముహూర్తాన్ని ముగించండి. వదినా, మల్లో మనమాట. అంత మంచి ముహూర్తం అన్నప్పుడు ముగ్గురు కోడళ్ళకి పాల గ్లాస్ ఇచ్చి గదిలోకి పంపిస్తే బాగుంటుంది కదా. ఏంటి మళ్ళీయా? అదేదో యుద్ధం చేయాల్సినట్టు అవాక్కవుతావేంటే? అసలు నా మొగుడేడి? చూసారా, ఇక్కడ లేడు. మీరిలాంటి ఫిట్టింగ్ ఏదో పెడతారు అనే బయటికి పారిపోయి ఉంటాడు. పెద్దలుడు ఇక ఇంటికి రాడన్నాడు చెప్తాడమ్మా. అయితే నేనొకరు చెప్తాను, వినండి. తిలోత్తమ అత్తయ్యే సుమన కడుపున పుడుతుంది. వదిన బతికుండగా అదేలా సాధ్యం అవుతుందే? చంపేయండి, సింపుల్. ఏంటా పిచ్చి మాటలు? అంటే అత్తయ్య, మీ చిట్టి కోడలు కోరిక తీర్చడానికి మీరు ఆ మాత్రం త్యాగం చేయలేరా? గాయత్రి అత్తయ్య నైని చెల్లి కడుపున పుట్టింది. ఇంకో అత్తయ్య మీరే. అందుకే ఛాన్స్ ని ఛాలెంజ్ గా తీసుకోమంటున్నాను. అలాగని అక్కడే హరి అనమంటావా? అది జరిగిన పని. ప్రాణగండం అయితే ఉంది.
మళ్ళీ అత్తయ్యకేనా? కాదు, ఆడవాళ్ళకి ఆ ప్రమాదం లేదు. ఈ ఇంట్లో ఉండేవారికి ఒకరికి. మగవారంటే ముందు మా ఆయనే గుర్తొస్తాడు నాకు. యావండి, నా తాళి తీసుకుని వెళ్ళిపోతారా? గోల్డ్ షాప్ కూడా వెళ్ళాను నేను. నువ్వు ఏర్పాటు పట్టకు, మామూలుగానే నేను చూడ కష్టం. నైని, నీకు అలా అనిపించిందంటే జాగ్రత్తగా ఉండాల్సిందే. నాన్న కూడా కేర్ తీసుకోవాలని చెప్పారు. విన్నారా బులిబాబు గారు? అందుకే ఉన్నంతలా సంతోషంగా ఉండి పోవాలని చెప్పేది. వదినన్నట్టుగా జరిగితే నేనే బాధ్యతన్న వాళ్ళని కోరుకుంటాను. రే విక్రాంత్, ఏంటా పిచ్చి మాటలు? పైన తథాస్తు దేవతలుంటారు. అలాగే జరగని అన్నారంటే నా కడుపు కొత్త మిగులుతుంది. నేను పోయినా వల్లభన్నయ్య ఉన్నాడు కదమ్మా, మాకేమైనా పిల్ల జల్ల. సుమనని వదిన చెల్లెల్లా కాకుండా కూతురులా చూసుకుంటుంది. అంతేలే, అనాథల్ని దత్తత తీసుకున్నప్పుడు నన్ను కొడుకు కూతురు అనుకుంటుంది. సుమనా, వాడేదో వాగితే నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి? గండం ఉందని నైని చెప్పిందే కానీ విక్రాంత్కే ఉందని చెప్పలేదు కదా. చెప్పు నైని, ఎవరికుంది ఆపద? మీకే అని ఎలా చెప్పను బాబుగారు? ఈ ఇద్దరు బిడ్డల్ని చూస్తుంటే వీళ్ళు నాన్న అని పిలవకుండానే నాకు అన్యాయం జరగబోతోందని బాధేస్తుంది. అలా అని కుంగిపోను. మిమ్మల్ని కాపాడుకుంటాను. మీకు ప్రాణాపాయం ఎలా వస్తుందో ముందు అది తెలుసుకుంటాను. ఇంకెవరు? విశాల్కి శత్రువులంటూ ఉంటే అదే మేమే కదా స్వామి. వాళ్ళు ఎవరో కూడా చెప్పండి స్వామి. విధి విధానుసారమే చెప్పడం జరుగుతుంది. అదెవరో ఏంటన్నది ముందు నయనికే తెలుస్తుంది. అప్పుడు విశాల్ని కాపాడుకుంటుంది కదా స్వామి. తన మాంగళ్యాన్ని కాపాడుకోవడానికి నయని వెనకడుగు వేయదు. ముందుకు వేసే అడుగులు తడబడేలా చేసే మీలాంటి వాళ్ళు ఉంటారే తప్ప తను దేన్నైనా ఎదుర్కోగలదు. చాలు స్వామి, ఈ మాత్రం చెప్పారు కదా. ఇక మా దారి మేము చూసుకుంటాం. ఉంటాను స్వామి. కసి పద. విశాల్కి వచ్చే ప్రాణగండం నయనికి మేలు చేయబోతుందని మీకు తెలియదు తిలోత్తమ. అదే విధి ఆడే వింత నాటకం. నీకేం ఆపరేషన్ అయిందే? నాకెందుకు అవుతుంది? చంద్రిక మేడం. ఏయ్, నువ్వు ఫైల్ ఇచ్చి వెళ్ళు. అది కాదు మేడం. వెళ్ళు. ఓకే మేడం. మిస్ అవిక? ఎస్. గుడ్. పేర్లు మార్చుకున్నా, బాగానే ప్రాక్టీస్ చేసుకున్నారు. నిన్ను అడిగితే అనవసరమైన విషయం అని చెప్తావు. చంద్రికని అడిగితే నన్ను ఎందుకు అడుగుతారు? అవి కానగానే ఎస్ అని కసి, చంద్రిక అనగానే నువ్వు స్పందించావు. ఏంటి డ్రామా? డ్రామాలు ఎవరు చేశారు? మేమేదో తప్పు చేసినట్టు నిలదీస్తున్నారేంటి? మరి ఇక్కడేం చేశారమ్మా? ఈ గెటప్ లో హాస్పిటల్ వాళ్ళు మేకప్ చేశారా? చించేసిందిగా కసి, ఆ ముక్కలో ఎలా దిగిందో మరి. కడుపున పైన నువ్వు
సరిజరమని ఆమె. ఇద్దరు హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేసేలా వాళ్ళైనా ఎందుకంటే కూడా చేస్తారు. అసలు ఫోటోలు ఎందుకు తీస్తారు?